నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఓకే, యాజ్ మనది మధ్యలో డిస్కషన్ వచ్చింది కాబట్టి యాజ్ ఎ క్యూరియస్గా నేను అడుగుతున్నాను, వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ కపుల్స్ టు మీట్? ఓకే, ఫైన్, గుడ్ క్వశ్చన్ అండి. సో ఇంతకుముందు మేమంతా ఏం చేసేవాళ్ళము అంటే ఫర్టైల్ పీరియడ్ అని ఒకటి డిఫైన్ చేసి, ఈ ఫర్టైల్ పీరియడ్ అంటే ఏంటి అంటే అండం రిలీజ్ అయ్యే టైం. ప్రతి నెల అంటే ఒక 30 days సైకిల్ ఉంటే ఆ 30 days సైకిల్లో మిడిల్ 1 week ఈజ్ ఫర్టైల్ అని అర్థం. ఓకే, కానీ వీఆర్ నాట్ మెషిన్స్. ఎస్. సో 30 days అంటే 30 daysకే అందరికీ రావాలని ఏం లేదు. కొంతమందికి 45 days సైకిల్ ఉంటుంది, కొంతమందికి 28 days సైకిల్ ఉంటుంది, కొంతమందికి 2 months సైకిల్ ఉంటుంది, 21 days కూడా ఉంటాయి మ్యామ్. 21 to 45 days ఈజ్ నార్మల్ సైకిల్. ఈ 21 to 45 days అనేది ఫిక్స్డ్గా ఏం లేదు. చాలా తక్కువ మందికి ఫిక్స్డ్ సైకిల్స్ ఉంటాయి. ఓకే. సో ఇలాంటప్పుడు పాత పద్ధతి ప్రకారం ఫర్టైల్ విండో ఒక 10 days, మిడిల్ 10 days, 30 days సైకిల్లో ఫస్ట్ 10 days, లాస్ట్ 10 days వదిలేస్తే మిడిల్ 10 days, దాంట్లో కూడా అట్ మినిమమ్ ఆఫ్ 3 to 4 days ఫర్టైల్ పీరియడ్ ఉంటుంది. ఓకే. ఆ డేస్ని డిఫైన్ చేయడం కష్టం. ఓకే. ఓకే, సో ఫర్టైల్ పీరియడ్లో కలిసి ఉండండి అని చెప్తే కపుల్స్కి సైకలాజికల్గా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఓకే. సో ఆ టెన్షన్తో ఏమవుతుంది అంటే దేర్ అనేబుల్ టు మీట్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తున్నాయి. ఈ రోజు నేను ఈ పని చేయాలి అని కూర్చుంటే టెన్షన్ ఉంటుంది మనసులో. అవును. కానీ అది రొటీన్గా అయితే టెన్షన్ ఉండదు. అవును. సో అందుకని ఇప్పుడు మేమేమి అడ్వైస్ చేస్తున్నాము అంటే అట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే దే షుడ్ బి టుగెదర్. ఓకే. సో అప్పుడు ఈరోజు కలిసి ఉండకపోతే ప్రెగ్నెన్సీ రాదు అనే టెన్షన్ లేదు. ఓకే. ఇది కూడా ఎందుకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే అంటే ఒక్కసారి మానంలో వీర్యం పడిన తర్వాత వీర్యకణము ఆడవాళ్ల శరీరంలో 48 నుంచి 72 గంటలు బతికి ఉంటుంది. ఓకే. కానీ అండము రిలీజ్ అయిన తర్వాత అండం యొక్క లైఫ్ టైం ఓన్లీ 24 hours. ఓ. ఆ 24 hours వదిలేసి మీరు సంవత్సరంలో ఎన్ని రోజులు కలిసి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాదు. సో అందుకనే చెప్తున్నా నేను, ప్రెగ్నెన్సీ రాలేదు అని అనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకు రాలేదు అనేది అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఒక క్లారిటీ తోటి ముందుకు వెళితే సగం మంది కపుల్స్ మెడికేషన్ ఏమీ లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఓకే. ప్లస్ పెళ్ళైతే సరిపోతుంది, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందని సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉంటే ఎగ్ నంబర్ తగ్గిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతుంది. ఓకే.